గేట్ ఉందా లేదా? త్వరగా చెప్పండి. పెద్ద గేటు కట్టుకున్నారు. ఏం నెహెమ్యా, ఎంత పెద్ద గేటు మీది? ఒకేసారి 10 మంది రావచ్చు. ఆదివారం అయితేనే ఆ గేట్ దగ్గర దేవతలు నిలబడతారంట. ఆదివారం వస్తానే 300 మంది వస్తారు. సంఘ ప్రార్థన కూడా వస్తారంట దేవదూతలు. దేనికి వస్తారంట? సంఘం. ఎవరు రారంట. నియామక కూటములకు ఎవరును రారు గనక సియోను మార్గములు ప్రలాపించి. అయ్యో, ఎవరు రావట్లేదు సంఘ ప్రార్థనకు, అయ్యో. ఎవరు ఏడ్చేది? ఎవరు ఏడ్చేది? మనిషి కాదు, ఆ గుమ్మము. ఆ గుమ్మం ఏడుస్తుందంట. అయ్యో, అది వ్యాకుల భర్త. వ్యాకులం అంటే అర్థం తెలుసా? వ్యాకుల భర్త అంటే భర్త చచ్చిపోతే భార్య నెత్తి మీద బూడిద పోసుకొని ఏడుచుకుంటూ కూర్చుంటుందంట. అయ్యో, నా పెనిమిటి పోయాడు, నా పెనిమిటి పోయాడు. పెనిమిటి పోయిన యవనురాలు అంగలార్చుందట. అయ్యో, నా భర్త లేడు, అయ్యో, నా ప్రజలు మందిరానికి రావట్లే. ఒక్కటి నేను చెప్తున్నాను, నువ్వు సంఘ ప్రార్థనను తృణీకరిస్తున్నావంటే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. ఎంత కష్టం ఉన్నా, ఎంత బిజీ ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా సంఘ ప్రార్థనకు రా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కోరికను సిద్ధి. సముద్ర వ్యాపారము నువ్వే తిప్పబడుతుంది. నేను చాలా బిజీ బ్రదర్, అయితే నీ కోరికలు ఏం నెరవేరు, గుర్తుపెట్టుకో. అప్లై నో రిప్లై. యవనస్తులు చెప్తున్నాను, సంఘ ప్రార్థన ముసలోళ్ళు చేసేది కాదు. ముసలోళ్ళకి ఏంటి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త తినండి. దావీదుకి గొర్రెల మంది ఉందండి. వినండి ప్లీజ్, లిజన్ 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 లిజన్. నిరా అజయ్, నీకే సరి కూర్చో, విను విను, వాక్యం విను. మీ అమ్మ నాన్న రాకుండా నువ్వు సంఘ ప్రార్థన రావాలి, అప్పుడు నేను దీవిస్తాడు. దావీదుకి చిన్న గొర్రెల మంది ఉంటాయి. ఎంతమందా? చిన్న గొర్రెల మంది. గొర్రెలు కాస్తాడు. గొర్రెలు కాస్తా అంటే గొర్రెల మంది అంటే ముసలి గొర్రెలు ఉండవా అండి? అన్ని పడుచు గొర్రెలు ఉంటాయా? ముసలి గొర్రెలు చాలా రకరకాల గొర్రెలు, గజ్జి గొర్రెలు, ఎన్ని రకాల గొర్రెలు ఉంటాయి. మొండి గొర్రెలు, వెనకబడిన గొర్రెలు, కుంటి గొర్రెలు, అన్ని గొర్రెలు ఉంటేనే గొర్రెల మంద. ఒక గొర్రెన కుంటిది ఉంటుంది, అది కాలు ఎగేసుకొని పోతూ ఉంటుంది. అన్ని గొర్రెల మంది ఉంటే ఒక లేత గొర్రె ఉందంట. సింహం వచ్చింది, చూసింది, అన్నీ చూసింది. అన్నిట్లోకెల్లా ఈ గిరి అనే గొర్రెపిల్ల చాలా బాగుంది. ఏ గొర్రెపిల్ల? లేతగా ఎట్లుంది? జస్ట్ 15 ఏండ్లు. ఎన్ని ఏండ్లు చెప్పండి, త్వరగా చెప్పండి. నేమనేది 50 ఏండ్ల గొర్రెపిల్ల. ప్రసాద్ అనేది 56. దాని జోలికే పోదు. ఏ గొర్రెపిల్లది? పలకరేంటండి. ప్రసాదానికి ఎన్ని ఏళ్ళు? 56. అస్సలు ఆ జోలికే చల్లారావు దగ్గరికి అసలే పోదు. చల్లారావు దగ్గరికి నువ్వు నిద్రపో అంటుంది. ఏమంటుంది? నువ్వు నిద్రపో అంటుంది. విశ్వాస్ కుమార్ దగ్గర కూడా పోదు. ఎవరు కావాలి దానికి? గిరి కావాలా. లేతగా ఉన్నాడు, పాలు గారుతానే. కొవ్వు పట్టింది గొర్రెపిల్ల, తొలిచూలు గొర్రెపిల్ల వచ్చింది, లగ్గించుకుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, సింహానికి ఏ గొర్రెపిల్ల కావాలా? ఎందుకు చల్లారావు దగ్గరికి పోదు? ముసలి గొర్రె. ప్రసాదం దగ్గరికి ఎందుకు పోదు? ముసలి గొర్రె. నెహెమ్యా దగ్గరికి ఎందుకు పోదు? ముసలి గొర్రె. దానికి ఎవరు కావాలా చెప్పండి? లేత గొర్రె కావాలి. యవనస్తులు గుర్తుపెట్టుకోండి, సైతానికి ముసలోళ్ళతో పనే లేదు. సైతానికి చెప్పండి, అందరు చెప్పండి, ముసలోళ్ళతో గట్టి చెప్పండి. సైతానికి ముసలోళ్ళతో, సత్యరాజుతో కూడా పని లేదు. చెప్పండి. సత్యరాజు నేను పడిచోడలే అనుకుంటాడు. చెప్పండి. సైతానికి ముసలి గొర్రెలతో పనే లేదు. దానికి ఎవరు కావాలా? జస్ట్ 16, 15, 17, 18 ఆ గొర్రె పిల్లలు కావాలి. లగించుకొని తీసుకుపోతాడు, చీల్చుకుంటాడు, తినేస్తాడు, రక్తం జుర్రుకుంటాడు. జాగ్రత్త. నువ్వు అనుకోవచ్చు నాకేం కాదులే సంఘ ప్రార్థన, ముసలోళ్ళు పోయేది. సంఘ ప్రార్థన అంటే ఏంది? ముసలి గొర్రెలు పోయేది. నో, సియోను గుమ్మములు నీ కొరకు ప్రలాపిస్తున్నాయి. నువ్వు ఆదివారం వచ్చినావా? సండే వచ్చినప్పుడు నీ గుమ్మము సంతోషపడింది. సంఘ ప్రార్థన రానందుకు నియామక కూటం అంటే ఏంది? అది సండే గురించి మాట్లాడాలి. ఇదేం గురించి మాట్లాడింది? నియామక కూటం గురించి. నియామక కూటం మనకు ఎవరినో రారు.